ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కలకలం సృష్టించాయి. డిస్ట్రిక్ట్ ట్రెజరీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నగేష్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పెన్షనర్కు రావాల్సిన 4 లక్షల రూపాయలు రిలీజ్ చేసేందుకు గాను నగేష్ 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు మాటు వేసి నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. సార్ ఇటు బయట చూడండి సార్ ఒకసారి. సార్ ఇటు బయట చూడండి సార్ ఒకసారి. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కలకలం సృష్టించాయి. డిస్ట్రిక్ట్ ట్రెజరీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నగేష్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పెన్షనర్కు రావాల్సిన 4 లక్షల రూపాయలు రిలీజ్ చేసేందుకు గాను నగేష్ 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు మాటు వేసి నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూస్తూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో లంచగొత్తరం అయితే బయటపడిన పరిస్థితిగా పడుతుంది. ఒక పెన్షనర్ 4 లక్షల రూపాయలు రావాలి, తను ఆ పెన్షన్ రావాలని చెప్పి ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ తనకి 40,000 అంటే లక్షకి 10,000 చొప్పున %10% కావాలని చెప్పి కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల కంచి కూడా ఈ పని పెండింగ్ పెట్టుకుంటా సీనియర్ అసిస్టెంట్ వస్తున్న పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా 4 లక్షలు రావాలి పెన్షన్ సంబంధించిన అమౌంట్ కాబట్టి అది రాకపోవడంతో కూడా అక్కడ ఉన్న ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు రెడ్ హ్యాండ్ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో కూడా తను 40,000 రూపాయలు తీసుకున్నట్టుగా చెప్పాడు. అంతేకాకుండా 4 లక్షలకు 40,000 అడిగానని చెప్పేసి కూడా ఒప్పుకోవడంతో కూడా నగేష్ అయితే అరెస్ట్ చేసిన పరిస్థితిగా పడుతుంది. నగేష్ గత కొద్ది కాలంలో అన్ని విషయాల అంటే ఇక్కడ ఏదైతే పెన్షన్ కానీ శాలరీల విషయంలో కానీ ఏది కావాలన్నా కానీ ఆయనకి చేతిలో డబ్బులు పెడితేనే పని అయ్యేటట్టుగా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఒక నగేష్ ఉన్నాడా, నగేష్ తో పాటు ఇంకెవరైనా చేపిస్తున్నారని దాని మీద కూడా ఏసీపీ అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తిస్థాయిలో కూడా నగేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు ఏసీపీ అధికారులు విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే 40,000 రూపాయలు మాత్రం స్వాధీనం చేస్తున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో కలెక్టరేట్ ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్ పక్కనే ఉంటుంది ఛాంబర్ లో, అక్కడ ఉన్న ట్రెజరీలో ఇలా లంచగొండ అవతారం ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కూడా అక్కడ విచారణ చేస్తున్న ట్రెజరీలో ఇంకా ఎవరెవరు ఇలాంటి లంచాలకు అలవాటు పడుతున్నారని పూర్తి స్థాయిలో కూడా దానిపై విచారణ కొనసాగిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ట్రెజరీలో అనేక సార్లు కూడా అక్కడ ఏసీబీ అధికారులు సోదాలు జరిపినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. గతంలో కొన్ని హోటళ్లలో ఏదైతుందో నేరుగా ఆఫీస్లో తీసుకోకుండా కొన్ని హోటళ్లలో మధ్యాహ్నం లంచ్ టైంలో అట్లా లంచాలు తీసుకున్న పరిస్థితి కనపడ్డది. అయితే ఎందుకంటే వాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు డైరెక్ట్ గా ఆఫీస్లోనే 40,000 రూపాయలు డిమాండ్ చేయడం, అడగడంతో కూడా తను ఇవ్వడంతో కూడా పోలీసులు అయితే అదుపులోకి తీస్తారు. ఏసీబీ అధికారులు అయితే తన నగేష్ అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.